అన్న ఎన్టీఆర్ ను ఆ తర్వాత చంద్రబాబు, వైఎస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ లను చూశామని, కానీ రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని మనం చూడలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. హామీల గురించి అడిగితే లాగులో తొండలు విడిచిపెడతా, గుడ్లు పీకి గోటీలాడుతా, పేగులు తీసుకుని మెడలా వేసుకుంటా అని అంటున్నారని, కానీ ఇంతమంది ముఖ్యమంత్రులు మనం చూసినా వారెవరూ ఇలా మాట్లాడలేదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిడితే ఊరుకునేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నీ టైం అంతా 2 ఏళ్లే, ఆ తర్వాత గులాబీ జెండా ఎగురుతుంది, ఆ తర్వాత నువ్వు పాతాళంలో దాక్కున్నా వదిలిపెట్టాం. పొట్టోడా, కేసీఆర్ తో పాటు మా కార్యకర్తలంటే ఊరుకునేది లేదని అన్నారు. తిడితే తనను ఇతర నాయకులను తిట్టుకోవచ్చునని, కానీ కేసీఆర్ ను బీఆర్ఎస్ కార్యకర్తలు తిడితే మాత్రం ఊరుకునేదే లేదని హెచ్చరించారు. ఆగిపోయేందుకు కారణమైన నాడు ఈ మొనగాడు ఎక్కడున్నాడు? ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ఉన్నాడా? బాబు నువ్వు నకిలీవే, నీ ఎమ్మెల్యే నకిలీనే. అరే నకిలీ నువ్వు అసలు కాంగ్రెస్ వాళ్ళంతా మలసబట్టే నకిలీ తెలుగుదేశం వాడు ఈరోజు ముఖ్యమంత్రి ఈరోజు పురుగు దాచుకొని లోపల పెడితే బాబు లెక్క కేసీఆర్ అని వచ్చిండు. తిడతావు, నేను ఒకటే చెప్తున్నా, యాది పెట్టుకో. తిడితే నన్ను తిట్టు, రమణారెడ్డి అన్నం తిట్టు, మా ప్రకాశ్ అన్నం తిట్టు, కానీ కేసీఆర్ తిడితే మాత్రం అనే పొట్టుడా. నేను చెప్తున్నా, 2 ఏళ్లే నీ టైం అంతా, 2 ఏళ్లే. 2 ఏళ్ల తర్వాత మళ్ళా గులాబీ జెండా ఎగురుడు. మొక్కుకో, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది దేవుళ్ళకు మొక్కుకో, కానీ నువ్వు పాతాలను దాక్కున్నా నీకు మాత్రం ఉంటుంది పొట్టుడా. అంటే మాత్రం విడిచిపెట్టాం, మా కార్యకర్తలను అంటే కూడా విడిచిపెట్టాం. ఇలా నేను వచ్చి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, భూపాలపల్లి జిల్లా నట తీసేయడట, అది నువ్వు పెట్టినా కూడా తీసేస్తాం. జయశంకర్ సార్ పేరు